పోవాలి ఒక్కొక్కడికి అట్ట చెప్పే కేసు పెట్టించి అది కేసు అది మామూలు అనుకున్నా ఇది కొట్టండి రా అన్న మీటింగ్ జరుగుతుంది సుమారు 10 నుంచి 20 ఒకటే ఆగండి 24 గంటలు టీవీపై మూర్తి ఓచుకోకపోతారంట అదృష్టం ఏంటో తెలుసా, అన్న మీద ఒక కేసు నా మీద ఒక కేసు రాజమండ్రిలో. అంటే నేను అన్నది ఏంటంటే మా బైబిల్ అని మాకు నేర్పించలేదు, అది చూపించలేదు, నేను చట్టాలను గౌరవిస్తున్నాం. అందుకే పూర్తిగా కేసేసా తిన్నా బంగారం పెట్టు నేను అమ్మాయి ఎక్కడ ఉంది బంగారం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎవరు ఒకటి మేము మంచి సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో క్రీస్తు కొరకు పనిచేసే పోరాట వీరుల గుంపు ఒకటి, అంతేకాదు ప్రార్థన చేసే గుంపు ఒకటి, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక పెద్ద సమావేశాన్ని. ఆ సమావేశం ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనం రక్షించుకోవడానికి, మనం కాపాడుకోవడానికి. దయచేసి ఎవరికి భయపడవసరం లేదు. ఆనాడు పౌలు శీలను జైల్లో వేసినప్పుడే పౌలు శీలను లెక్క చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ జైలు ఒక లెక్క. అప్పట్లో అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు, అది గొప్ప ఇది అనుకున్నారా? దేనికి భయపడలేదులే, దేనికి భయపడిన అవసరం లే. క్రిస్టియానిటీలకు ఎప్పుడు వచ్చాము, క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డా కూడా మేము సిద్ధం, మేము సిద్ధం. కనుక ఎవరు భయపడవసరం లేదు. కొంచెం బాధ అనిపిస్తుంది, అదేమి లేదు. ఒకడు చక్కగా నూతన పెళ్లి కొడుకు లాగా ఉన్నాడు. ఏం